హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి, ఈరోజు నీ కోసమే అంతులేని ఆనందం కలిగించే శుభవార్తను తీసుకొచ్చానమ్మా. నువ్వు నా మీద నమ్మకంతో పెద్దమ్మ తల్లిని కానీ మంకాలమ్మ తల్లిని కానీ తాకమ్మా. చక్కటి తీయని వార్త చెప్తాను అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇంకా పెద్దమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, పెద్దమ్మ తల్లిని తాకావు కదమ్మా, అంతులేని ఆనందాన్ని ఇచ్చే ఈ శుభవార్త నీ మనసుకి ఎంతో ఊరటను కలిగిస్తుందమ్మా. అలాగే ఎంతో సంతోషంతో గంతులు వేయబోతున్నావు. మరి ఆలస్యం చేయకుండా నీ సాయి తండ్రి చెప్పిన మాటలు వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదమ్మా. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా మనసుకి ఎంతో బాధగా ఉంటుంది తల్లి. నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నువ్వు బాధతోటి సతమతం అవుతూ ఎవరికి ఏమి చెప్పకుండా, ఏమి చెప్పుకోవాలో అర్థం కాక, ఏమి చేయాలో అర్థం కాక ఇలా దీనమైన స్థితిలో నువ్వు ఉన్నావని నాకు తెలుసమ్మా. దాని గురించి నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు తల్లి. జీవితంలోకి సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ వాటంతట అవే వెనుతిరిగి వెళ్ళిపోతాయి తల్లి. అలా వచ్చిన సమస్య ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అలాగే ఇప్పుడు నీకు వచ్చిన సమస్య నీకు ఎన్నో పాఠాలనైతే నేర్పించింది. అలాగే నువ్వు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. మనకు తెలియని నిజాలు మనలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి. సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఏదో తెలియని ఉంటుందని, ఏదైనా చేయగలను అనే ధైర్యం బయటకు వస్తుంది. అప్పుడే మనం సొంత ఆలోచనలు చేస్తాం. ఆ సొంత ఆలోచనలతోటి మనం ఎలా ముందుకు సాగాల అని ఆలోచిస్తాం. పంతం పట్టుదల పెరుగుతాయి. కానీ అప్పుడు నీకు ఇలా కూడా అనిపించవచ్చు, నేను ఒక్కనే ఎలా మొదలు పెట్టాలి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలి తల్లి. నీకు సహాయంగా నీ సాయి తండ్రి లేడా? అతడు ఉన్నాడు అని ధైర్యంతో నువ్వు ముందుకు నడవవచ్చు. సంతోషంగా ధైర్యంగా ఉండవచ్చు. అతనే నేను మంచి గమ్యానికి నిన్ను వేలు పట్టుకొని తప్పకుండా చేరుస్తాడు. అన్నిటి నుండి గుర్తు చేస్తాడు. ఆ పరమాత్మ ఎప్పుడు నేను విడిచిపెట్టి సంతోషంగా ఉండలేడు. ఇది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకో తల్లి. నీ సంతోషమే ఆయన సంతోషం. ఎందుకో తెలుసా? నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టపడుతూ బాధపడుతూ వెలవెల్లాడుతూ ఉంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకోగలడు? ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ పరమాత్మకు ముందు ముందు కృతజ్ఞతలు తెలుపుకోవాలి తల్లి. ఇంకా కొందరితో ఆరోపణలు చేయాల్సిన సమయం వస్తుంది. కాకపోతే నువ్వు మాత్రం వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు తల్లి. అలాగే వారితో లేనిపోని ఆరోపణలు చేయవద్దు. కాస్త మృదువుగా వారితో మాట్లాడు. ఇతరుల మనసుని జయించు. ఒంటరి వాడి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీ సాయి తండ్రి లేని ప్రదేశం అంటూ లేదు కదమ్మా. అడుగడుగున ఉన్న నీ సాయి లీలలు నీకు అనుభూతిని ఇస్తాయి. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నమ్ముతూ ముందుకు సాగిపో తల్లి. నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని తప్పకుండా ఇస్తానమ్మా. సమస్య నుండి బయటపడే తెలివితేటలను ఇస్తాను. సమయస్ఫూర్తితో మెదిలే చాతుర్యాన్ని ఇస్తాను. మిమ్మల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కనిపెట్టుకొని ఉండే సాయి తండ్రి నేనే. నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు తల్లి. ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నా మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. అదే నీకు పదే పదే చెప్తున్న మాట. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అన్నావు కదా. జననం మరణాల గురించి జీవితం అది అంత తేలికైన విషయం కాదు. నీ జీవన ప్రయాణంలో అనుక్షణం కూడా కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కొందరి వ్యక్తులు రాక్షసుల్లాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఆటుపోటు సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రానే నీ జీవితం నువ్వు పారిపోలేవు కదా. ఎంతటి ఆపద సమయంలోనైనా సరే నా భక్తులు మాత్రం నన్ను
నన్ను ఆశ్రయించుకుంటూ ఉంటే వాళ్ళకి అండగా నిలబడతాను. నమ్మిన వారికి సైతం కొండంత అండగా నిలబడతానమ్మా. కొండంత ధైర్యాన్ని ఇస్తాను. కష్టాల నుంచి గట్టెక్కిస్తాను. నిత్యం నిశ్చింతగా ఉండు తల్లి. నీకు నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. నీకు చక్కటి జీవితం అయితే ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఇకపై నీ రోజులన్నీ కూడా సంతోషంగా ఉంటారు. నీ తల్లిగారిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండు. ప్రతి పని కూడా అమ్మకి చెప్పి చెయ్యి. తల్లి ఆశీర్వాదం ఉంటేనే కదా ఎంత పెద్ద సంకల్పమైనా తప్పక సిద్ధిస్తుంది. సమయం గడిచిపోతే ఆందోళన ఎక్కువ అవుతుంది కదా తల్లి. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. కంగారు పడవలసిన అవసరం అంతకన్నా లేదమ్మా. సమయానికి నీకు అన్నీ అందేలా చేస్తాను. నీ సాయి తండ్రిని చెప్తున్నానమ్మా. ప్రశాంతంగా ఉండు. కేవలం నా మాటలు వినే ముందు నన్ను అనుమానించకుండా నా మీద నమ్మకంతో వినాలి తల్లి. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమైన మాటలే కదా. ఈ బాబా ఆజ్ఞ లేకుండా నా మందిర దివ్య దర్శనంగా నువ్వు రాలేవు. నా మాటగా గుర్తుంచుకో. కాబట్టి నా ఆజ్ఞ మేరకు నా మందిరానికి నేను ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను. కేవలం నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగ పత్రాలతో నా వద్దకు వస్తావమ్మా. కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావు కదా. ఆ ఇబ్బందులన్నీ తొలగించి వాటికి తగినటువంటి పరిష్కారం నేను కలిగిస్తాను. దాని ద్వారా నీకు గొప్ప సూచన తెలియజేయబోతున్నాను. తర్వాత విజయం నీదే తల్లి. ఇంత ఓపికగా ఎదురు చూసినందుకు నీకు ధన్యవాదాలు తల్లి. ఎందుకంటే నాపై భారం వేసి ఓపికగా ఉండు తల్లి అని చెప్పి ప్రతిసారి నీ మనసును నువ్వే సర్దుబాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు చూడు తల్లి. ఆ ఎదురుచూపులు ఈరోజు తప్పకుండా ఫలించాయి. ఇక నుంచి నీలో ఉన్న నిరాశ అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. క్షణకాలం కూడా ఏదైనా జరిగిపోవచ్చు తెలుసా తల్లి. నీ సాయి తండ్రి చేసే చమత్కారాలు ఎవరికి కూడా అంతు చిక్కనివి. కాబట్టి ఇప్పుడు ఉన్న నీ పరిస్థితిని చూసి బాధపడవలసిన అవసరం లేదమ్మా. నువ్వే కాదు, ఎవరైనా సరే మీరు ఉన్న పరిస్థితిని బట్టి నా పరిస్థితి ఇంతే కాబోలు. జీవితాంతం నేను ఇలా బాధపడుతూనే ఉంటానేమో, తలరాత ఇలాగే ఉంచాడేమో అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ముందు రాబోయే రోజులలో మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదమ్మా. మనం ఊహించినటువంటి మార్పులు జరగవచ్చు. అలాగే సంతోషాలతోటి జీవించే జీవితం ఆ భగవంతుడు రాసిపెట్టి ఉండవచ్చు. మనం ఆ జీవితాన్ని అనుభవించేందుకు ముందుగా వచ్చే సమస్యలను, కష్టాలను తప్పకుండా మనం ఎదుర్కొని తీరాలి. అలా నిలబడ్డ రోజే మనమేమిటో, మన జీవితం ఏమిటో మనకి అర్థమవుతుంది. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా దాని నుండి బయటపడేటువంటి ఆలోచన, జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. అడుగడుగున సవాలుతోని కూడిన ఈ జీవితానికి ఏదో ఒక సమస్యలు కానీ, లేదంటే మన పట్ల రాక్షసులా ప్రవర్తించే మనుషులు కానీ మనకు ఎదురు పడుతూ ఉంటారు. వాటన్నిటినీ జయించడానికి ఒకటే మార్గం. భగవంతుడు నామస్మరణ చేసేవారికి ఎంతటి కష్టమైనా సరే భగవంతుడు ఆపద సమయంలో ఏదో విధానంగా తప్పక రక్షించే తీరుతాడు. అలా నువ్వు నమ్మిన నాడు నీ సాయి తండ్రిని ఎక్కడి నుండి పిలిచినా సరే నేను పలుకుతానమ్మా. నా ముందు చేతులు చాసి ఆర్తితో అడిగితే నేను ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే నేను వచ్చి నీకు నేను ప్రత్యేకంగా చెప్తున్న అవసరం లేదేమో. అసలు నీ కోసం నువ్వు కోరుకునాలి కానీ, నాపై నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నీ గుండెల్లోని నా స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటానమ్మా. ఇక నువ్వు చింతించవలసిన అవసరం లేదు తల్లి. నీ ఎదురుచూపులు ఫలించాయి. నీ జీవితంలో అన్ని మంచి రోజులేనమ్మా. నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. నా ఆశీస్సులతో పాటు నీ తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఎప్పుడు నీకు ఉండాలి తల్లి. ప్రతిరోజు కూడాను బయటకు వెళ్ళే ముందు నీ తల్లిదండ్రులకి కాళ్ళకు నమస్కారం చేసుకోమ్మా. నువ్వు వెళ్ళిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తావు. తల్లి తండ్రికి మించిన దైవం లేదు తల్లి. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వారిని సంతోషపెడితే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు తల్లి అని మన బాబాగారు పెద్దమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి.
ఇప్పుడు నూకాలమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. తండ్రి సాయినాథ, నా జీవితానికి సర్వం నీవే, సకలం నీవే, ఆది నువ్వే, అంతం నువ్వే, విద్యా బుద్ధులు నువ్వే, వివేకం నువ్వే. నీ జీవిత ప్రయాణంలో నేను చేసేటువంటి యుద్ధానికి ప్రళయము నువ్వే, విలయము నువ్వే, శాంతం నువ్వే, నా సర్వగుణాలకు అధిపతివి నువ్వే తండ్రి. నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్నే ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదయ్యా సాయి తండ్రి. నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకొని ఎంతో చక్కగా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నాను. కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురి అయి ఎంతో దుఃఖిస్తున్నాను తండ్రి. నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయితే మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పండి. కరుణాసాగర, దయామయ, ప్రతిరోజు కూడా నువ్వు నా బాధలని, కష్టాలని చూస్తూనే నా ప్రార్థనలను కూడా ఆలకిస్తూనే ఉంటున్నావు. కానీ ఎందుకని ఈ విధానంగా ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి? ఈ విధానంగా నువ్వు ఇంతగా కుమిలిపోతున్నావు కదమ్మా. చూడు తండ్రి, నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి ప్రమాదం ఉండదని అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను కదమ్మా. భారం అనుకుంటున్న ప్రతి కార్యం కూడా నీ బాబా మీద భారం వేసి చూడు. ఎన్నోసార్లు నీకు చెప్తున్నాను కదమ్మా. కొన్ని ఆలోచనలతోటి ఎందుకు సతమతం అవుతూ ఉన్నావు తల్లి? భయాందోళనతో ఎక్కువగా నిరాశపరుచుకు వెళ్తున్నావు. లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావా తల్లి? బిడ్డ, నువ్వు ఎవరి దగ్గరనైనా దాయవచ్చు, కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం దాయలేవమ్మా. నీకు ఎలాంటి కీడు జరగదు. ఆలస్యమైనా సరే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ గురించి ఎవరికి కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు నువ్వు తల వంచుకునే పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాడని, రానివ్వడని నువ్వు బాగా గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మీ సాయి తండ్రిని ఎప్పుడు నీతో ఉంటారు కదమ్మా. జీవితంలో కొన్ని చెడు రోజులు గడుస్తున్నాయి తల్లి. అవి ఎలాంటివి అంటే, నువ్వు ఏ తప్పు చేయకపోయినా బాధలను అనుభవిస్తూ ఉంటావు కదా తల్లి. నువ్వు ఏమీ కూడా చింతించాల్సిన అవసరం లేదు తల్లి. వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం గిట్ల లేదు. ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటున్నాను. నువ్వు ఇప్పుడు చాలా ఓపికతో ఉంటున్నావమ్మా. ఎందుకంటే ఎక్కువ సుఖ సంతోషాలను నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ. ఒక్కొక్కసారి నువ్వు చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. విపరీతమైనటువంటి నమ్మకాన్ని, అలాగే విశ్వాసాన్ని, ఎంతో ప్రేమను కలిగినటువంటి విధానాన్ని చూస్తే నిజంగా నువ్వైనా ఎంత ప్రేమ అని వారు నా మీద నేర్పించుకునే ప్రేమకి నీకు దాసిగానే ఉండిపోతాను బిడ్డ. వాళ్ళు ప్రేమిస్తూ ఉండడమే కాకుండా నా వాగ్దానాలను నిలబెట్టుకునే సమయం కూడా వచ్చింది తల్లి. కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయానికి గురి అయ్యే విధానంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏర్పడేలాగా నేను చెయ్యను తల్లి. ఆ భగవంతుడు నాకు ఆమోదించిన ప్రతి బాధ్యత నిర్వహిస్తాను. నిర్భయంగా ఉండండమ్మా. ఎప్పుడు కూడా నేను మీతోనే ఉంటాను. ఎప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటాను అని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను కదా తల్లి. నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో తల్లి. ఆ నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనస్సు కూడా ఒక పెద్ద శత్రువులాగా మారుతుంది. అది నేను ప్రశాంతంగా ఉంచుతాను, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో నీ మార్గంని ఆనందాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి తల్లి. నిన్ను అవహేళన చేస్తూ నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావో చెప్పు తల్లి. నీ మనస్సును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా తుడిచిపెడతావో అప్పుడే నీ మనస్సు బాగుపడుతుంది. నీలో నీకు తెలియనటువంటి ఒక మంచి గుర్తింపు ఉంది తల్లి. దానిని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేకాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని నీకు నువ్వే ఎలా నిర్ణయించుకుంటావో చెప్పు తల్లి. అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి? మొదట నీవు నీ ప్రతిభను గుర్తించు. నీలో ధైర్యాన్ని ఎప్పుడు కూడా
కోల్పోవద్దు తల్లి. అది నీకు సరిపోతుందా లేదా, దాని వలన ఎవరైనా ఏమైనా అనుకుంటారా, ఎవరైనా ఎగతాళి చేస్తారా, ఇలా సందేహాలన్నీ అనుకుంటూ ఉంటే ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు తల్లి. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నిన్ను అనేవారు ఎవరు కూడా నీకు సహాయం చేయరు కదా. అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడితే చూడలేక చెడు చేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారి మాటల కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. అట్టి వారి మాటలు మాయలో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తల్లి. కాబట్టి నువ్వు వారితో జాగ్రత్తగా మసులుకో తల్లి. నువ్వు నిరూపించుకున్నటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. అంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది కదమ్మా. వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు తల్లి. అది నీకు సరిపోతుందా లేదా, దాని వలన ఎవరైనా ఏమన్నా అనుకుంటారా, ఎవరైనా ఎగతాళి చేస్తారా, ఇలా సందేహాలన్నీ కూడా అనుకుంటూ ఉంటే ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అసలు పోదు తల్లి. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నిన్ను అనేవారు ఎవరు కూడా నీకు సహాయం చెయ్యరు కదా. అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడితే చూడలేక చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారిని మాటల కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. అట్టి వారి మాటలు మాయలో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తల్లి. కాబట్టి నువ్వు వారితో జాగ్రత్తగా మసులుకో తల్లి. నువ్వు నిరూపించుకున్నటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. అంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు తల్లి. ఉన్నప్పుడే దృష్టిని సాధించు. ఇంతకుముందుకు చెప్పారు కదా, ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించవలసి ఉంటుంది తల్లి. సూటిపోటి మాటలే కావచ్చు, వారి ప్రవర్తనే కావచ్చు, లేదంటే వారు నిన్ను బాధ పెట్టేటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు. నీకంటూ ఒక గుర్తింపు లేక వారిని చులకన అవ్వచ్చు. కాబట్టి అలాంటి వారన్నిటి గురించి ఆలోచిస్తూ పగతో సమయాన్ని వృధా చేయడం కన్నా అటువంటి వారికి గొప్ప బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అని గుర్తుంచుకో బిడ్డ. నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. ముందుకు సాగిపో. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించు తల్లి. నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు ముందు రోజులలో నీకు అతిపెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని చక్కగా నిలబెడుతుంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి. కాబట్టి నీ బాబా తండ్రి మీద నమ్మకాన్ని ఉంచు తల్లి. నీ సాయి తండ్రి మాటలను కొట్టి పడవేయదు తల్లి. నాపై నమ్మకాన్ని ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఎప్పుడు కూడా నీకు ఒంటరిగా విడిచిపెట్టను తల్లి. నీ వెంటే ఉంటాను. నీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటాను. ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను అని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. కేవలం నువ్వు మాత్రం నా మీద నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు. నువ్వు పడిపోతావు అని అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను. అయితే ఒక్క మాట ఇవ్వమ్మా. నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చొని నీ కోరికలను, విజయాలను చేరాలి అంటే ఎప్పటికీ చేరలేవు. నువ్వు నీ ప్రయత్నం తప్పకుండా చేయాలి. నీ ప్రయత్నంతో నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా. త్వరలోనే నువ్వు షిరిడి యాత్ర చేసేటువంటి అద్భుతమైన, ఆనందమైన రోజులు రాబోతున్నాయి. నీకు మంచి ఫలితం వచ్చేలాగా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటువంటి బహుమతి అసలు ఊహించవు. కొన్ని రోజులు ఆగి చూడు తల్లి. ఇచ్చేటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు బిడ్డ. నువ్వు చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందం ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి. ఇది నువ్వు తెలుసుకోకుండా రోజంతా ఎంతో దిగులు చెందుతూ, రాత్రంతా ఎవరికీ కనబడకుండా కన్నీరు కారుస్తూ, మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు. ఎవరికి చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు. నీకు ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా నీ రోజుని మొదలుపెట్టు తల్లి. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు. దానికి తగ్గట్టుగా
విజయాన్ని పరిచయం చేస్తాడని బాబా తండ్రి. సంతోషంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి అంటే మన బాబా గారు అంకాలమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఈరోజు అయితే మన బాబా గారు చక్కటి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథాత్మ శుభం భవతు. ఓం సాయిరం. శ్రద్ధ సబురి. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరం. శ్రద్ధ సబురి. ఓం సాయిరం. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఓపికతో సహనంతో ఉంటే మంచి జరుగుతుంది.